కుమార్తెలు అదే కుమార్తెలు మా తండ్రి ట్రాప్ లో పడిపోయారు, మా తండ్రి తప్పు చేస్తున్నారని బహిరంగంగా మాట్లాడుతున్నారు. సార్ బహిరంగంగా మాట్లాడారు అంటే వాళ్ళ తప్పు కాదు సార్, వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ చేత మాట్లాడించే ఆ తల్లి సార్. దువ్వాడ వాణియే వాళ్ళని పావులుగా, దువ్వాడ వాణికి చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరినైనా పావుగా వాడుకుంటారు సార్. గువ్వల మాధురి అని ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి కులానికి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి సార్. కన్నవారు గాని అత్తవారు గాని హాయిగా ఆమె భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. అలాగే ఆమె జీవితం లీడ్ చేసుకుంటుంటే ఒకరోజు దువ్వాడ వాణి నాకు ఒక మాట చెప్పారు. మనం మాధురిని తీసుకొచ్చి మహిళా కన్వీనర్ ని చేస్తే మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి, అమ్మాయికి 2-3 వేల ఓట్లు అధికంగా వస్తాయి, మనం తీసుకుందామని నాకు చెప్తే, వాళ్ళు వస్తారా వాళ్ళు తిరుగుతారా ఈ రాజకీయాల్లో నేను అడిగితే, లేదు నేను కన్విన్స్ చేస్తాను వస్తారని చెబితే సరే అని మండల కన్వీనర్ పదవి అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి గట్టిగా పనిచేయడం ప్రారంభిస్తే కొద్ది నెలలకి ఆ అమ్మాయికి నాకు రిలేషన్ చెప్పి అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ తెచ్చినటువంటి వాణిని ప్రచారం చేసి ఆ ప్రచారంలో ప్రజలందరికీ చెప్పి, కార్యకర్తలకు చెప్పి, పార్టీ ముందు చెప్పి, అధిష్టానం ముందు చెప్పి, కాబట్టి టికెట్ ఇవ్వకండి సార్. నువ్వు తప్పు చేస్తే పరిష్కారం టికెటా చెప్పండి సార్. దువ్వాడవాణి కోరిక మేరకు నిజంగా నువ్వన్నట్టే దువ్వాడ వాణి అన్నట్టే నువ్వు తప్పు చేస్తుంటే ఒకవేళ మాధురితో నువ్వు పరీక్షించవలసింది ఇంటి గురించి మాట్లాడతావా, నీ గురించి మాట్లాడతావా, పిల్లల గురించి మాట్లాడతావా, టికెట్ గురించి మాట్లాడతావా? అంటే కోణం ఏముంది సార్ ఆమెలో? ఆమెకి ఇప్పుడు అవసరం లేదు, పిల్లలే అవసరం లేదు, పిల్లల్ని నా మీద తిరగబెట్టేటట్టు చేయడానికి వాడుకుంటుంది. ఆమె స్వార్థానికి స్కేప్ గోట్ చేసింది మాధురి అనే అమ్మాయిని. ఆఖరికి మాధురికి ఆమె వేసిన నిందలు అత్తవారు విడిచిపెట్టేశారు, కన్నవారు విడిచిపెట్టేశారు. 3 పసిపిల్లలతో నడి రోడ్డు మీద ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఒక 8-9 నెలల క్రితం మాధురి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకుంది. ఆ సూసైడ్ నుంచి ఆ రోజు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణాలు కూడా నాకు ఫోన్ లో చెప్పింది. నా పరిస్థితులు బాగోలేవండి, నాకు అత్తగారు విడిచిపెట్టేశారు, కన్నవారు తిడుతున్నారు, నాకు అభాస్పాలు చేశారు, రాజకీయాల్లోకి తెచ్చి నన్ను అన్యాయం చేశారు, నాకు చాలా సరగ తప్ప వేరే గతి లేదని చెప్తే వెంటనే నువ్వు విజయవాడలో నేను ఉన్నాను, నీతో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి నేను నచ్చజెప్పితే 1 నిమిషంలో పక్క రూమ్ లోకి వెళ్ళింది మాట్లాడుతూ. ఎందుకు వెళ్ళిందో అని నేను 1 నిమిషం లేట్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ షీ వాస్ ట్రైయింగ్ టు హ్యాంగ్, ఆ చిన్నీతో హ్యాంగ్ చేసుకుని ఒక బకెట్ ని కాళ్ళ కింద పెట్టుకుని ఒక కాలు కింద ఉంది. అప్పుడు వెంటనే నేను వెళ్ళి 2వ కాలు కూడా పైన పెట్టి ఎలా రక్షించాలో నాకు ఊరి నుంచి తెలియదు, ఈ చేతిని అడ్డు పెట్టి నేను రక్షించాను. బయటపడింది అమ్మాయి. అప్పుడు నేను నచ్చజెప్పి, పిల్లలు ఉన్నారు, జాగ్రత్త, నీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటాను, నేను చూస్తాను, నా కుటుంబం వల్ల నీకు నష్టం జరిగింది, నేను ఎన్నో చెప్తాను. ఇదే సార్ ఆ అమ్మాయికి నేను ఇచ్చినటువంటి భరోసా. ఆ తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ వాణికి వచ్చిందో, వాణి నేను 6 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ఇల్లు, విలాసవంతమైన ఇల్లు, ఆ ఇంటికి తాళాలేసి ఆ ఇంటికి కూడా నాకు రానివ్వకుండా చేసింది వాణి. ఆ సందర్భంలో ఆమె మీడియాలో కూడా చెప్పింది నేను ఇంటికి తప్పవేసేస్తాను. ఆ సందర్భంలో నేను కొన్నాళ్ళు హోటల్లోను, ఒక 2-3 రోజులు కారులోను, ఆ తర్వాత నా తల్లి నన్ను పిలిచి 1 సంవత్సరం పాటు ఆ తల్లి దగ్గర ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకొని ఈ ఇంటి మీద వేరేగా ఉంటుంటే ఈ ఇంటి మీదకి దాడి చేసి ఈ ఇంటి గేట్లు విరగొట్టి ఎవరినో తెప్పించి పై వాళ్ళని అసలు వాళ్ళెవరూ తెలిసింది వాళ్ళని తెప్పించి డోర్స్ అన్ని కూడా పవర్ కట్టర్స్ తో, పవర్ బ్లేడ్స్ తో కట్ చేసి నా మీద దాడి చేయడానికి దువ్వాడ వాడిని మళ్ళీ బహిరంగంగా ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ బహిరంగంగా ఈ సమస్యకి పరిష్కారం సార్ కుటుంబ వ్యవహారాలు కోట్లాది మంది ప్రజలకు నేను తెలియజేస్తున్నాను.